ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 7. అక్కల్కోటలో దత్తావతారమైన స్వామి సమర్థ నిర్యాణం చెందనున్నారు. భక్తుడు కేశవనాయక్ శోకిస్తుంటే స్వామి తమ పాదుకలు అతనికిచ్చి, నా అవతారం సిరిడీలో ఉన్నారు, సేవించుకో అన్నారు. తరువాత నాయక్ తన కొడుకును తీసుకొని సిరిడీ బయలుదేరాడు. రైల్లో సిరిడీ వెళ్లేవారు కలిసి సాయి కేవలం పిచ్చి ఫకీరని చెప్పారు. అయినా సిరిడీ చేరాక నాయక్తో వారు కూడా మసీదు వద్దకొచ్చారు. నాయక్తో సాయి, నువ్వు నీ కుమారుడు రావచ్చు, తక్కిన వారొస్తే భ్రష్టులవుతారు అన్నారు. తరువాత వేప చెట్టు నుండి కొద్ది ఆకులు అందరికీ పంచి రుచి చూడమన్నారు. అవి నాయకులకు తీయగాను, మిగిలిన వారికి అతి చేదుగాను ఉన్నాయి. సద్గురు భక్తులకు సంసారం మధురంగాను, విద్యాహంకారులకు చేదుగాను ఉంటుంది. హరిశ్చంద్ర పితలే కుమారుడి మూర్ఛవ్యాధి ఎన్ని వైద్యాలకు లొంగలేదు. మిత్రుల సలహాపై సాయిని దర్శించగా వారి ఆశీర్వచనంతో తగ్గింది. తరువాత వారికి సెలవిస్తూ సాయి, బాపు, ఇదివరకు మీకు 2 రూపాయలు ఇచ్చాను, ఇప్పుడు మరొక 3 రూపాయలు ఇస్తున్నాను, వీటిని కూడా పూజించుకో, మేలవుతుంది అని 3 కాసులు ఇచ్చారు. ప్రథమంగా సిరిడీ దర్శించిన పితలేకు ఆ మాటలు అర్థం కాక ఇల్లు చేరి తన తల్లిని అడిగాడు. ఆమె, నీ చిన్నతనంలో మనము అక్కల్కోట స్వామిని దర్శించాము, అప్పుడు ఆయన 2 రూపాయలిచ్చి పూజించుకోమన్నారు. నీ తండ్రి చనిపోయిన తర్వాత అవి కనిపించలేదు, ఆయనే మరలా సాయిబాబా రూపంలో నిన్ను అనుగ్రహించారు అంది. అక్కల్కోట స్వామి నిర్యాణమయ్యాక భక్తుడు కృష్ణజీ తరచూ వారి సమాధిని దర్శిస్తూ ఉండేవాడు. ఒకనాటి రాత్రి అతనికి స్వామి దర్శనమిచ్చి, ఇప్పుడు అక్కల్కోటలో ఏముంది, నేనిప్పుడు సిరిడీలో ఉన్నాను, అక్కడ సేవించుకో అన్నారు. మరురోజే అతడు సిరిడీ చేరి సాయి సన్నిధిలో 6 మాసాలున్నాడు. అలవాటు ప్రకారము అక్కల్కోట వెళ్ళటానికి కృష్ణాజీ అనుమతి కోరాడు. అప్పుడు సాయి, ఇప్పుడక్కడ ఏముంది, ఆ స్వామి ఇప్పుడు నా రూపంలోనే ఉన్నారు, అక్కడికి వెళ్ళటం ఎందుకు అన్నారు. నారాయణకు ప్రమాదంగా జబ్బు చేసినప్పుడు మిత్రులు సాయి పటము వీపూది ఇచ్చారు. మరురోజే అతని జబ్బు తగ్గిపోయింది. అయినా దత్తావతారమైన అక్కల్కోట స్వామి పటం పక్కనే ఫకీరైన సాయి పటం ఉంచకూడదని తలచి దూరంగా ఉంచాడు. నాటి రాత్రి స్వప్నంలో అతనికి ఒక ఫకీరు దర్శనమిచ్చి, ఆ ఫకీరు స్వామి వేరు కాదు అని చెప్పాడు. మరురోజే అతడు సాయి పటాన్ని కూడా పూజలో పెట్టాడు. మరొకసారి ఆరతి సమయంలో బాపూసాహెబ్ జోగుకు అక్కల్కోట స్వామిగా సాయి దర్శనమిచ్చారు. బాబా అక్కల్కోట స్వామి ఒక్కరే. కోటీశ్వరుడు బూటి సాయి సన్నిధిలో ఉంటున్న రోజులవి. ఒకరోజు ఉదయం సాయి లెండి తోటకు బయలుదేరుతూ, ఈరోజు కాషాయం ధరిస్తాను అన్నారు, కానీ భక్తులు తెచ్చినా ధరించలేదు. మధ్యాహ్నానికి నాసిక్ నుండి మూలే శాస్త్రి అనే స్తోత్రీయ బ్రాహ్మణుడు బూటీతో పనిబడి సిరిడీ చేరాడు. ఇద్దరూ సాయిని దర్శించారు. బాబా తమ పైకంతో పండ్లు కొని భక్తులకు పంచారు. అప్పుడు బాబా చేతిలోని రేఖలు పరిశీలించాలని కోరాడు శాస్త్రి. బాబా 4 అరటిపండ్లు ప్రసాదించి ఊరుకున్నారు. చెయ్యి చూడటానికి తాము మానవమాత్రులము కామని 4 పురుషార్థాలు ప్రసాదించే దైవస్వరూపులమని వారి భావమేమో. తరువాత బసకు చేరి స్నానం చేసి అగ్నిహోత్రం ఆరంభించారు శాస్త్రి. మసీదులో హారతి సమయంలో బూటీని పిలిచి, ఆ నాసిక్ బ్రాహ్మణుని దక్షిణ తీసుకురమ్మని చెప్పు అన్నారు బాబా. బూటీ ఆ మాట చెప్పగానే సోత్రుడైన తనను బాబా అలా ఆజ్ఞాపించటం అతనికి చికాకనిపించింది. బూటీపై గౌరవంతో మాత్రమే అయిష్టంగా మసీదు చేరి ముంగిటి నుంచే బాబాకు పుష్పాంజలి సమర్పించాడు. కానీ అతనికి అక్కడ బాబా కనిపించలేదు. ఆ స్థానంలో అతని గురువు గోలక్ స్వామి కాషాయధారియే కూర్చొని ఉన్నారు. పట్టలేని సంతోషంతో శాస్త్రి మసీదు ప్రవేశించి తన గురువు పాదాలకు ప్రణమిల్లాడు. భక్తులందరూ హారతి పాడుతుంటే శాస్త్రి తన్మయత్వంతో తన గురునామం స్మరిస్తున్నాడు. కొంతసేపటికి అదే స్థానంలో సాయి కనిపించి దక్షిణ కోరారు. కులగర్భం విద్యాగర్భం నశించి ఆనందబాష్పాలు రాలుస్తూ దక్షిణ సమర్పించాడు శాస్త్రి. అతని అనుభవం విన్నాక కానీ నాటి ఉదయం కాషాయం ధరిస్తామన్న బాబా మాటలకు అర్థం భక్తులకు బోధపడలేదు. సాయి గోలవ్ స్వామి వేరు కాదు.